లేదు. ఎవ్వరూ మరణించనక్కర్లేదు. తప్పకుండా మరణిస్తాము అని నువ్వు బలంగా నమ్మావు కాబట్టే మరణం వస్తుంది. శరీరం ఎప్పటికీ మరణించదు. శరీరము అసలు మరణించడానికి రూపకల్పనే చేయబడలేదు శరీరానికి. అంటే చనిపోయేదానికి డిజైన్ చేయబడలేదు ఈ శరీరము. చనిపోయేదానికి మాత్రం డిజైన్ చేసిన శరీరం కాదు ఇది. ఈ శరీరంలో అంగాల వల్ల కాకుండా గ్రంథులలో నుంచి స్రవించే జీవ రసాయనాలతో వృద్ధాప్యం రాకుండా కొన్ని వేల సంవత్సరాల మనుగడ కోసమే ఈ దేహం యొక్క నిర్మాణము జరిగింది. దేహంలోని అన్ని కణాలలోనూ ఈ జీవ ప్రణాళికే నిక్షిప్తమై ఉంది తప్ప మరి మీ సమీప గత చరిత్రలో వేలాది సంవత్సరాల పాటు జీవించిన వ్యక్తుల ప్రస్తావన కూడా మీకు తెలుస్తుంది, కనిపిస్తుంది అని చెప్తున్నారు. దీన్నే ఇంగ్లీష్ లో చెప్తారు చూడండి. డెత్ ఈజ్ ఓన్లీ ద ఎండింగ్ ఆఫ్ ద బాడీ, నాట్ ఆఫ్ ద పర్సనాలిటీ సెల్ఫ్, but it is through the attitudes of the personality self the life force of the body is degraded and the body is evoked into what is termed death. మరణం అనేది కేవలం ఈ భౌతిక శరీరానికి మాత్రమే పరిమితమై ఉంది తప్ప తదనంతరం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన సోల్ ఏదైతే ఉందో ఆ జీవిస్తూ ఉన్న ఆత్మ వ్యక్తిత్వ స్వరూపానికి మాత్రం మరణం కాదు. కానీ ఆ వ్యక్తిత్వ స్వరూపపు ప్రవర్తన వైఖరుల వల్లే, ఆ యాటిట్యూడ్స్ వల్ల మాత్రమే శరీరంలో ఉన్న జీవశక్తి క్షీణిస్తూ పోతుంది. తాను కోరుకున్న మరణానికి శరీరం చేరువవుతుంది. కాబట్టి నీ యాటిట్యూడ్ ఏది ఉంటుందో, నేను మరణిస్తాను, నేను పుట్టాను కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు అనుకుంటాం కాబట్టి మాత్రమే మరణం వస్తుంది తప్ప మరేది కాదు అని చెప్తున్నారు ఇక్కడ. యువర్ బాడీ రెస్పాండ్స్ ఓన్లీ టు వాట్ ఇట్ ఈస్ టోల్డ్ టు డూ. యువర్ సోల్ విచ్ సిట్స్ బిసైడ్ యువర్ హార్ట్ governs the entire body through its emotional structure. The soul is what causes hormones to be dispensed through that the body in order to maintain life in the embodiment. ఏం చెప్తున్నాడు? తనకు లభిస్తున్న ఆజ్ఞలనే ఈ శరీరం పాటిస్తూ ఉంటుంది. మీ హృదయానికి పక్కనే తిష్టవేసి ఉంటున్న ఆత్మ అనుభూతి స్వరూపంలో ఫీల్ నువ్వు ఏది అనుభూతి చెందుతావో ఆ అనుభూతి స్వరూపంతో శరీరాన్ని అంతటినీ అది పరిపాలిస్తూ ఉంటుంది. శరీరంలోని గ్రంథుల యొక్క స్రావాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. అన్ని భాగాలకు మనం ఏమనుకుంటూ ఉంటామో అన్ని భాగాలకు ఆ భావాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. ఇలా ఉంచుతున్నది మనకి ప్రతిదీ ఫీల్ కల్పిస్తున్నది, ఆ ఫీలింగ్ కనిపిస్తూ ఉన్నది ఆత్మ వల్లే. అయినా ఈ జీవ కార్యక్రమం కూడా ఆత్మ స్వయంగా మాత్రం చేయడంలా. ఆత్మతో పాటు మన ఆలోచనలు, సొంత అభిప్రాయాలు, యాటిట్యూడ్స్, మరి అబ్జర్వేషన్స్, వీటన్నిటితో ఆత్మ చైతన్యం ఎప్పుడు కూడా ప్రభావితం అవుతూ ఉంటుంది. మీ యవ్వనం వికసించిన సమయం తరువాత మీ వైఖరుల తీరు వల్లే శరీరంలోని తక్కిన గ్రంథుల్లో నుంచి జీవ రసాయనాల స్రావాలు ఆగిపోతున్నాయి. ఆ జీవ రసాయనాల ఉత్పత్తి ఆగిపోయిన వెంటనే ఓ మృత్యుకారకమైన విష స్రావం ఉద్భవిస్తుంది శరీరంలో. ఐఎమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ. నీ శరీరంలో నువ్వు ఆలోచనలు, నీ యాటిట్యూడ్స్ కనుక సరైన రీతిలో లేకపోయినట్టయితే, నీ యాటిట్యూడ్స్ వల్ల సరైన ఆలోచన విధానం నీలో లేకపోయినట్లయితే, ఆ సరికాని ఆలోచనల వల్ల రిలీజ్ అయ్యేటువంటి ఆ మరణానికి కారణమైనటువంటి ఆ యొక్క విషాలన్నీ విష పదార్థాలు మన శరీరం నుంచి ద్రవించబడుతూ ఉంటాయి. నీ ఆలోచనలు మంచిగా ఉన్నంత వరకే నీ శరీరంలో జీవరసాయనాలు, వైటల్ ఎనర్జీతో నిండినటువంటి అద్భుతమైన జీవరసాలు ఉన్నప్పుడు ఇప్పుడు నిత్య యవ్వనంతో, నిత్య ఆనందంతో, నిత్య సంతోషంతో ఉంటావు.
అలా కాకుండా నీ శరీరం నీవు నీ శరీరంలో నీవు కనుక ఆ విషతుల్యమైన ఆలోచనలని నువ్వు కలిగి ఉంటే నీ శరీరంలో విషగ్రంథులే ఉద్భవిస్తాయి. విషగ్రంథులే, ఆ విషగ్రంథులన్నీ కూడా మృత్యువుకి కారణమవుతాయి. అది నీ శరీరంలో ఉన్న జీవ కణాలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ, అలా నిర్వీర్యం అయిపోగానే వృద్ధాప్యం వస్తుంది, మరణాన్ని ఆహ్వానిస్తుంది. ఓ మృత్యు రసాయనపు ఆవిర్భావం మీ దోషత్వ భావన వల్లే. దోషత్వ భావన, గిల్ట్, ఫియర్, ఇవన్నీ కూడా ఆ భావాల వల్ల, మీ ఆత్మ విమర్శల వల్ల, మీ మృత్యు భీతి వల్లే సంభవిస్తుంది. నిండు యవ్వన శోభతో కనిపించేది మాత్రమే అందమని, అంటే టీనేజ్ లో ఉండేది మాత్రమే అందమని, తక్కినవేవి అందంగా లేవని మీరందరూ ఊహిస్తూ ఉంటారు తప్ప ఆత్మ సౌందర్యాన్ని గురించి ఏనాడు మీరు దృష్టి పెట్టరు. సౌశీల్యం కూడా అందమేనని మీకు ఎప్పుడు అనిపించదు. ఎప్పుడో రాబోయే మృత్యువును గురించి ఇప్పటి నుంచే భయపడుతూ దేహ పతనం తర్వాత జరగబోయే ఉత్తర కర్మలు, ఆ కర్మకాండల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. అందుకే కదా మన ఊర్లలో కొంతమంది చాలా మంది మన ఊర్లలో ఏం చేస్తుంటారు, మా ఊర్లో అయితే అదే, ఎప్పుడో చచ్చిపోయేదానికి ఎక్కడో కొంగు 3 పవిటి చెంగులోనే డబ్బులు, నేను చచ్చిపోతే ఈ డబ్బులు తనని ఎత్తేయండి అని పెట్టుకుంటారు చాలా మంది ముసలమ్మలు ముసలయ్యలు, నేను చూసా. అలాగా మృత్యుని ఎప్పుడో ఆహ్వానించేసి ఉంటారు. వీళ్ళ ఆలోచనకు అనుగుణంగానే ఆ మృత్యువు ఏదో ఒక జబ్బు రూపంలో వచ్చి వాళ్ళని కబళించి వేస్తుంది. అది కరెక్ట్ గా చెప్తున్నారు మాస్టర్ గారు మనకి. ఇప్పటి నుంచే స్వయంగా జాగ్రత్తలు తీసుకుంటారు. భవిష్యత్తులో జబ్బు చేస్తుందని ఆ జబ్బు కోసం జబ్బులు ఫండ్ జబ్బుకు ఒక ఫండ్ వేసి పెట్టుకునే వాళ్ళని చాలా మందిని నేను చూశాను. మరి ఆ పొదుపు ఇప్పటి నుంచే అనారోగ్యం వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకోవడం కోసం అని చెప్పి కొంత ఫండ్ దాస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేసి పెట్టారు, ఆ డబ్బులు ఆడ డబ్బు చేస్తే ఈ డబ్బు అని పెట్టడం వల్ల వృద్ధాప్యాన్ని, మరణాన్ని త్వరితంగా మీకు తెప్పించి పెట్టే సర్వ కార్యక్రమాలను కూడా మీరు ఎంతో అనురక్తితో చేసేసారు కదా. మరణం తథ్యం అని, తప్పదు అని మీ ప్రగాఢ విశ్వాసం కాబట్టి దాన్నే ఎప్పుడు మీరు కోరుకుంటూ ఉన్నారు, కాబట్టి అది జరుగుతుంది అని చెప్తున్నారు మాస్టర్. దీన్నే కొంచెం ఇంగ్లీష్లో చదువుతాం. ఏం చెప్పారో రామత గారు, అంటే తనదైన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తుంటారు భాను సార్ ఎప్పుడు కూడా. సో దీన్ని ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ లో ఒకసారి రామత గారి వర్డ్స్ లో విందాం. ఇందాక ఎంబాడిమెంట్ వరకు చదివాను కదా. ద సోల్ డస్ నాట్ టు దిస్ ఆన్ ఇట్స్ ఓన్ బట్ రాదర్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్స్ అండ్ థాట్ process. Because of your attitudes here, the hormones cease to be created in the body after puberty. When they are no longer created, a death hormone is activated in the body and the whole body begins to break down, to grow old and to die. The death hormone is activated in the body because you live in guilt and self-judgment and the fear of death. And to you, beauty is based wholly on the appearance of youth, not on the character of one's being. You anticipate death by purchasing insurance to bury yourself. You purchase insurance to protect your treasury if you become ill or diseased. You are doing everything possible to hasten the aging and death of your embodiment because you wholly expect it. మాస్టర్ ఏమర్థమైందో చెప్పండి. శశి కుమార్ మాస్టర్ మీకు ఏమర్థమైందో కొంచెం చెప్పండి. అర్థమైందా మనం చెప్పుకున్నది? హలో మ్యామ్, అంటే సోల్ వచ్చేసి ఇమ్మోర్టల్ గా ఉంటుంది, అంటే మన ఆలోచనల ద్వారా ఇట్ విల్ బి చేంజెస్ అని మీరు చెప్పారని నేను అనుకుంటున్నా. ఇది కరెక్టా రంగో తెలియదు.
అంటే ఈ స్టడీ విన్నారు కదా, ఈ వర్డ్స్ మనం స్టడీ నేను కూడా మీతో పాటే స్టిల్ స్టడీ చేస్తూ ఉన్నాం అనమాట. వైట్ బుక్ స్టడీ. రామ్తా గారు 35,000 సంవత్సరాల క్రితం మన మధ్యలో మనమందరం కలిసి జీవించాం. అప్పుడు ఆయన ఇప్పుడు మరణించి ఆయన వెళ్ళలేదు. మనలో ఉన్న శక్తి చైతన్యాన్ని ప్రకంపించుకొని ఒక లైట్ గా ఏ తలం కావాలంటే ఆ తలానికి వెళ్ళిపోయారు. మనం గాడ్ కూడా ఈవినింగ్ ఆ మేడం. విధంగా ఓ శవంగా ఈ భూతలం నుంచి నిష్క్రమించవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు. గాడ్ ఈవినింగ్ మేడం. అందుకొరకు ఎస్ అంటే ఇప్పుడు చెప్పిన స్టడీలో ఏం చెప్పారంటే మనిషి శరీరంలో అనేక గ్రంథులు ఉంటాయి. ఆ శరీరాన్ని అమరత్వం చేసే గ్రంథులు కూడుకొని ఉన్నాయి. నువ్వు ప్రతిసారి నాకు మరణం తథ్యమని, కొందరు పవిట చెంగులో నేను పోతే కార్యక్రమానికి ఉపయోగించుకోమని, కొందరు హాస్పిటలైజేషన్ కానీ అట్లా పెట్టుకుంటారు. కాబట్టి ఆ శరీరానికి అలా అలవాటైపోయి విషగ్రంథులను, విషపూరితమైన రసాయనాలను తయారు చేసుకుంటుంది. మనిషి ఎప్పుడు నేను అమరుణ్ణి, నాకు మరణం లేదు అని అనుకుంటే అట్లాంటి రసాయనాలనే తయారు చేసేసి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. ఎన్నో మనం పుస్తకాలలో చదివాము. కొన్ని వేల సంవత్సరాలు బ్రతికిన ఋషులు మహర్షులు ఉన్నారు. వాళ్ళకి ఎట్లా సాధ్యమైంది? వాళ్ళు కూడా మానవులే, మీరు కూడా మానవులే. మీరు దీనిని పాటించండి, దానిని అనుభవించండి అని చెప్తున్నారు మేడం. నీ యాటిట్యూడ్ మార్చుకో. ఎస్ ఎస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్ శశికుమార్ మాస్టర్, అర్థమైందా మాస్టర్? మేడం ఎస్ మ్యామ్, వచ్చింది. కరెక్ట్ గా చెప్పారు. యూజువలీ మీ మాటలు అంటే మళ్ళీ విన్నదే మళ్ళీ మీరు స్టూడెంట్ కదా, మీకు తెలుసు కదా, వినిందే మన మాటల్లో ఓన్ చేసుకొని మన విజ్డమ్ గా దాన్ని ప్రకటించాలి. వినిందే మళ్ళీ తిరిగి చెప్పినప్పుడు అది ఒక సెమినార్ లాగా, మీరు సెమినార్ చేస్తారు, చెప్పినప్పుడు అది మీలో స్థితమైపోతుంది. అంటే ఇంకొకటి మాస్టర్, మీ అందరికీ అనుమానం రావచ్చు, రసాయనాలు ఎట్లా ఉద్భవిస్తాయి, ఇది కరెక్టా రాంగా అని. కరెక్ట్, 100% కరెక్ట్. ఎట్లా అంటే నీకు దుఃఖం వచ్చినప్పుడు కంటి వెంబడి ధారగా నీటి ధార కారుతుంది. హ్యాపీ వచ్చినప్పుడు హ్యాపీ గ్రంథులు ఉత్పత్తి అయ్యేసి ఫేస్ లో ఒక రకమైన గ్లో వస్తుంది. అట్లాగే నువ్వు నేను అమరుణ్ణి అనుకున్నప్పుడు నీ కంటి వెంబడే అంతలా పాటి ద్రవంని, కంటి నీరు ఎలా ద్రవిస్తుందో, ఎప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, ఎప్పుడు నేను ఆనందంగా ఉన్నాను, నేను అమరుణ్ణి అంటే ఆ గ్రంథులలో నుండి అవి ఉత్పత్తి అయి మనం 100% అమరులం అవుతాము అవుతాము అవుతాము. సో బీట్ అంతే. ఎస్ మాస్టర్. విఎస్ ఎవరు మాస్టర్? ఇక్కడ కొంచెం పరిచయం చేసుకుంటారు. నా పేరు సుబ్బలక్ష్మి, నేను రామ్తా వైట్ బుక్ స్టడీ చేస్తున్నా. విఎస్ గారు ఎవరు? ప్లీజ్ ఇంటరాక్ట్. శేష్ భారతి మేడం గారా? మేడం శేష్ భారతి అని రాస్తారు. మాస్టర్స్ మీరు ఎవరైనా విఎస్ మాస్టర్ గారిని ఇన్వైట్ చేశారా? రైట్. రాధా గారు? తనకి రానిలేదు స్పీకర్. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. అర్థమైంది కదా మాస్టర్? మళ్ళీ కూడా వీడియో వినండి, అర్థం అవుతుంది. సో మీరు మరణాన్ని కోరుకుంటూ నేను చచ్చిపోతే వాళ్ళు కర్మంత్రాలు చేస్తారో లేదో అని చాలా మంది కూడా డబ్బులు కూడా దాచుకుంటూ ఉంటారు. అదనమాట. ద బాడీ ఈజ్ ఓన్లీ ఏ సర్వెంట్. డబ్బులే కాదు కదా మేడం, నేను కొందరిని చూసాను, ఫోటో కూడా తీసి పెట్టుకుంటారు. అంటే మంచి ఫోటో ఒకటి దిగి పెట్టుకున్నారు. అంటే నేను చూసినాను వాళ్ళని. అంటే ఒక ఏజ్ వచ్చినాక 60-70 ఇంకా అంటే రిటైర్డ్ అయిపోయినాక అప్పుడు ఏ ఫోటో తీస్తారో వాళ్ళు ఏదో పెడతారని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటో కూడా తీసి పెట్టుకున్నారు.
అంటే రీసెంట్ గా ఉంటారు. మాకు తెలిసిన వాడు మళ్ళీ వాళ్ళు వాళ్ళు అవును. చనిపోయినాక చెప్పారు వాళ్ళ వాళ్ళ అంటే పిల్లలు. ఇంకా మా పేరెంట్స్ పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. పో అంటుంది, కాడు రా అంటుంది. కాడంటే యాక్సెప్ట్ ఇంకా అదే చేసేసి కదా. పెట్టేసుకున్నారు, Death. అందుకోసం ఆ, అది వస్తుంది అని. అది నిజంగా అది మీరు అనుకున్నారు కాబట్టి అటువంటి మరణం మీకు వస్తుంది. కానీ నిజానికి నువ్వు మరణించాల్సిన అవసరం లేదు. నీ యాటిట్యూడ్ వల్లే నీకు రోగాలు, రొస్టులు, మరణాలు వస్తున్నాయి అని మేడం ఒక చెప్తారు. పిక్చర్ లో కూడా ఓ బేబీ అనుకుంటా, దాంట్లో మనం చచ్చిపోతే ఎట్లాంటి ఫొటోస్ పెడతారో దిగదామని చెప్పేసి దాంట్లో అవును, చూపించారు అనుకుంటాను. అవునవును. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్, స్పందించినందుకు థ్యాంక్ యూ అందరికి. నెక్స్ట్, ద బాడీ ఈజ్ ఓన్లీ ఏ సర్వెంట్, an instrument of collection, collective thought. It is a magnificent creation, the most refined instrument there is. But it was not created to have a mind of its own. It was created specially to be a servant, and it will live only as long as you allow it to live. If you accept thoughts of old age, expecting the body to wither away and die, or deny yourself love and happiness and joy, your body will gradually descend itself into the corruption of death. ఇక్కడ మీ శరీరం మిమ్మల్ని సేవించడానికే తయారై ఉంది, నమ్మండి. ఆలోచన సర్వస్వపు ఓ ఉపకరణమే నీ శరీరం. ఓ మహా అద్భుత నిర్మాణ కౌశల్యంతోనే ఈ శరీరం నీకు సృష్టించబడింది. మహా సంక్లిష్టతను, మహా సామర్థ్యాన్ని ఈ శరీరం నీవు సంతరించుకునే ఉంది. కానీ ఓ సొంత మనస్సు కూడా దీనికి లేదు. నువ్వేం చెప్తే అది వింటది పాపం. నీకు ఒక సేవకుడిలా పడి ఉండడం కోసం ఈ దేహం రూపకల్పన జరిగింది. ఒక నిర్దిష్ట కాల వ్యవధి నిర్ణయం కూడా మీ ద్వారా. నేను ఒక 50 ఏళ్ళు బతికి చచ్చిపోతాను అని నువ్వు అన్నావు అనుకో, అంతే, అది దాన్నే గుర్తిస్తుంది. 50 ఏళ్ళు బతికి చచ్చిపోవాలి కావాలని ఇంక అప్పుడు జబ్బు తెచ్చిపెట్టుకొని, అది రుగ్మతలన్నీ తెచ్చిపెట్టుకొని చచ్చిపోవడానికి రెడీ చేస్తుంది బాడీని. అంతే. నువ్వు అది కాబట్టి నువ్వు అలాంటి డైరెక్షన్ ఇస్తే తప్ప అది సజీవంగానే ఉంటది. మీరు ఎంతవరకు దాన్ని ఉంచుకోవాలి అనుకుంటే అంతకాలము అది జీవిస్తుంది. కానీ వృద్ధాప్యపు ఆలోచనలు, శరీరం కుంగి కుచించిపోవాలి, నటించిపోవాలన్న ఆలోచనలు ఒకవేళ మీరు స్వీకరించినా, లేదా మిమ్మల్ని మీరే ప్రేమించుకోకుండా ఉండిపోయిన సెల్ఫ్ లవ్ లోపిస్తే కూడా మనకి జబ్బులు వచ్చేస్తాయి. ఆలోచనలు ఒకవేళ మీరు స్వీకరించినా, లేదా మిమ్మల్ని మీరే ప్రేమించుకోకలేకపోయినా, లేదా సంతోషము, ఆనందాలకు మీరు పాత్రులు కారు అని మీరు నమ్మారనుకో, అది కూడా మీ శరీరం పతనం అవడానికి ఒక కారణం అవుతుంది. మృత్యువాత పడడానికి మీ దేహం రెడీ అయిపోతుంది. కాబట్టి మాస్టర్, ఆలోచనల పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. అది మాస్టర్. అందరు కూడా ట్రయడ్ వేసుకోండి మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్. అర్థమైందా? శశికుమార్ గారు మాట్లాడింది అర్థమైందండి? సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్. ఐ లవ్ మై సెల్ఫ్ ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ గురించి బాగా చెప్పండి. సెల్ఫ్ లవ్ లేకపోయినట్టయితే ఇంకా మనల్ని మనం నిందించుకుంటూ ఉన్నాం అనుకోండి, నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను ఏం చేయలేను, ఇట్లా మనల్ని మనం నిందించుకుంటూ ఉన్నా కానీ మన శరీరం పతనం అయ్యేదానికి రెడీ అయిపోతుంది. నిజమే కావాలని మన డైరెక్షన్స్ కోసం ఎస్ ఐఆమ్ జాయ్ అన్నాం అనుకోండి, అప్పుడు మన బాడీ అణువణువు దాన్ని రిసీవ్ చేసుకొని మనం జాయిగా ఉండడానికి అది సపోర్ట్ చేస్తుంది. ఆ విధంగా ఎవ్రీథింగ్ ఈజ్ యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్. కాబట్టి నీ ఆలోచన, నువ్వు ఏ ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా అదే నీ రియాలిటీ అంటున్నారు ఇక్కడ అల్టిమేట్ గా. కాబట్టి ఎస్ ఐ నో ఐ ఆమ్ జాయ్, ఐ ఆమ్ ఇమ్మోర్టాలిటీ అనుకున్నామంటే నీ ఆలోచనకు అనుగుణంగా అదే నెరవేరుతుంది. ఇది మాస్టర్ ఈరోజు స్టడీ ఇక్కడ వరకు ఆపుతున్నా. రైట్ మాస్టర్. ఓకే మాస్టర్, నచ్చిందా శశికుమార్ గారు స్టడీ? అర్థమైందండి?
అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైలీ ఫాలో అవ్వండి. మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తానండి. మీరు చక్కగా వినండి. ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, వినండి. ఇంగ్లీషు ఇది బేసికలీ ద వైట్ బుక్, ఇంగ్లీష్ బుక్ అండి. దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు కాబట్టి మేము మనమందరం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో స్టడీ చేసుకుంటున్నాం. కానీ బేసిక్ గా ఇది ఇంగ్లీష్ లో రామ్తా గారు ఫస్ట్ మాకు చెప్పారు కాబట్టి ఆ వర్డింగ్, ఆ వొకాబులరీ కూడా మనకి అర్థం కావాలి కాబట్టి ఇంగ్లీష్ లో కూడా మనం స్టడీ చేసుకుంటాం. ఎస్, పీడిఎఫ్ ఇస్తానండి, మీకు పంపిస్తాను. మీ నెంబర్ ఇచ్చారు కదా, నేను మీకు సెండ్ చేస్తాను. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్, అందరు కూడా ట్రయాడ్ వేసుకోండి. ఎస్, కొన్ని డిక్లరేషన్స్ చేసుకుని మనం ఫోకస్ గా మనం లీవ్ అవుదాం. ఎస్, I am divine consciousness realized. I am filled with vital energy. I am my deeper mind. I am the power of God. I am God. I am enlightened. I am awakened. I have always been fabulous wealth and joy. I have always been radiant health and joy. I have always been radiant health and joy. I am sovereign on all levels. My cup runs over. I am fulfilled. I am peace. I surrender unto my soul's journey and destiny. Keep focused, Master. God bless you all. Love you all, Master. Bye. ఈ సెషన్ ఇంతటితో కన్క్లూడ్ అవుతుంది. రేపు మళ్ళీ 9 గంటలకి కలుసుకుందాం. బాయ్ మాస్టర్.